జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో మా సీతమ్మ, రాముడు తప్పకుండా వస్తాడు తల్లి, త్వరలో వస్తాడు తల్లి, సకల వానర సైన్యముతో వస్తాడు తల్లి. నువ్వు అనుకున్నట్టుగానే ఈ లంకా నగరాన్నంతటినీ శ్రీరామచంద్రుడు తన బాణములతో చీల్చి చెండాడి నీ దుఃఖాన్ని పోగొడుతాడు తల్లి, నిన్ను కాపాడుకుంటాడమ్మా అని హనుమ సీతమ్మను ఓదార్చి ప్రణామము చేసి స్వామి సందర్శనోత్సుక, రామచంద్రుణ్ణి దర్శించాలి అనేటటువంటి ఉత్సాహములో కోరికతో అరిష్టము అనేటటువంటి పర్వతాన్ని ఆంజనేయుడు అధిరోహించాడు. హనుమ వెనక్కి వెళ్ళి త్వరగా శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవాలి అనేటటువంటి ఉత్సాహముతో అందమైన అరిష్ట పర్వతాన్ని అధిరోహించాడు. సుందరమైనటువంటి ఆ పర్వతపు శిలల మీద ఎక్కి హనుమ తన పాదములతో నొక్కి పెడుతూ ఉండటము వలన ఆ శిలలన్నీ చూర్ణమైపోతూ ఉన్నాయి. ఇక ఆకాశములోనికి ఎగరటం కోసం హనుమ తన శరీరాన్ని పెంచుతూ ఉన్నాడు. భీకరమైన సముద్రాన్ని ఒక్కసారి చూస్తూ ఉన్నాడు. హనుమ ఒక్కసారిగా ఇక ఆకాశములోనికి ఎగిరాడు. హనుమ తన పాదములతో బలంగా పర్వతాన్ని త్రొక్కటం వలన ఆ పర్వతం మీద ఉన్నటువంటి సకల ప్రాణులు పెద్దగా అరిచాయి. హనుమ తొడల వేగం వలన పెద్ద పెద్ద చెట్లన్నీ విరిగిపోతూ ఉన్నాయి. గుహలలో ఉన్నటువంటి సింహాలు భయపడి బయటకు వచ్చి అరుస్తూ ఉంటే ఆ సింహనాదాలు ఆకాశమంతా నిండిపోతూ ఉన్నాయి. ఆ పర్వతం మీద ఉన్నటువంటి విద్యాధరులు ఒక్కసారిగా భయపడి ఆకాశంలోనికి ఎగిరిపోయారు. ఘోరమైనటువంటి విషసర్పాల తలలు పగిలిపోతూ ఉన్నాయి. కిన్నరులు, ఉరగులు, గంధర్వులు, యక్షులు అందరూ నగవరం త్యక్త్వా గగనమాస్థితాః ఆ పర్వతాన్ని వదిలి ఆకాశములోనికి ఎగిరిపోతూ ఉన్నారు. హనుమంతుని కాలి తాకిడికి హనుమ బలంగా ఒత్తి పట్టటం వలన 10 యోజన విస్తారః 10 యోజనాల వెడల్పు, 30 యోజనం ఉచ్ఛ్రితః 30 యోజనాల ఎత్తైనటువంటి ఆ అరిష్ట పర్వతం ఇప్పుడు భూమితో సమానమైంది. అంటే అంతగా అణగద్రొక్కబడింది. హనుమ శ్రీమంతుడైనటువంటి హనుమ, వాయుపుత్రుడైనటువంటి హనుమ, మహాత్ముడైనటువంటి హనుమ గ్రసమాన ఇవాకాశం ఆకాశాన్ని మిరింగుతూ ఉన్నాడా అన్నట్టుగా ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తారాధిపం ఇవోల్లిఖన్ హనుమ చంద్రుణ్ణి గోళ్లతో గీరుతున్నాడా అన్నట్టుగా ఆకాశంలో వెడుతూ ఉన్నాడు. హరన్నివాస నక్షత్రం గగనం సార్కమండలం నక్షత్రములను, సూర్యమండలాన్ని, మొత్తం ఆకాశాన్నంతటినీ కబళిస్తున్నాడా అన్నట్టుగా హనుమ ఆకాశములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హనుమ మేఘాల మధ్యలో వెడుతూ ఉంటే ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ఒకసారి కనిపిస్తూ ఉన్నాడు మేఘాలలో నుంచి, ఒకసారి కనిపించటం లేదు. ఆ రకంగా తెల్లని వస్త్రము ధరించినటువంటి హనుమ మేఘాల మధ్యలో చంద్రమా ఇవ లక్ష్యతే ఒక చంద్రునిలాగా కనిపిస్తూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.